హై వ్యూవర్స్. అల్లరి నరేష్తో సినిమా ఉంటుంది. అందులో అమ్మది నమ్మ బత్తాయో అంటూ ఈ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కొన్ని డైలాగులు చెప్తూ ఉంటాడు. అందులో మెయిన్గా ఏదైనా కానీ అబ్బా అట్ట కూడా అనిపిస్తుందని కానీ, చెప్పిందే చెప్పకురా అన్నట్టు కానీ, ఆల్రెడీ మాకు తెలిసింది నువ్వేంటి వేరేలా చెప్తున్నట్టు కానీ, ఈ డైలాగ్ని బయట జనాలు కూడా ఎక్కువ పెడతా ఉంటారు. అమ్మది నమ్మ బత్తాయో చెప్పు కానీ కానీ లైక్ ఇలా. సో అందుకే ఆ డైలాగ్ తీసుకున్నాను అనమాట. విషయం ఏంటి, ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ నిన్నటి వరకు వాళ్ళ గవర్నమెంట్ ఉంది, మంత్రిగా చేశారు, గుడ్. అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలను నడిపారు. ఎలా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు, రెండు తెలుగు రాష్ట్రాలు మనవి, ఇద్దరం బాగుండాలి, అందుకని ముందు అసలు విభజనకు సంబంధించిన సమస్యలు కావచ్చు, దానికి కొంచెం పరిష్కారాలు ఉన్నాయి కదా, ముందే చూసుకుందాం అని చెప్పేసి ఆవేళ వీళ్ళు అడుగులేసి ముందుకు వెళ్తున్నారు. బట్ గతంలో ఏంటి, ఆ కేసీఆర్ కానీ జగన్ కానీ ఎక్కడే ఉంచుదాం, దేని జోలికి పోవద్దు, నా దారి నాది, నీ దారి నీది, కాకపోతే ఇద్దరిది మనం పరంపర ఉన్నట్టు మనం ఇద్దరం కూడా ఒకటే. ఏంటది, తెలుగు ప్రాంతాల మధ్య ఛాన్స్ దొరికితే వైషమ్యాన్ని రచ్చగొట్టాలి, అండ్ ఏపీకి సంబంధించి పెట్టుబడులు ఏమి రానియకుండా తెలంగాణలో వచ్చేలా చేయాలి, హైదరాబాద్ ల్యాండ్ రేట్లు పెంచాలి, ఏపీని సంకనాకించాలి. ఇదేనా జరిగింది కాదా మీరు చెక్ చేయండి. 2019 నుంచి 2024 మధ్య ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో రిటర్న్ గిఫ్ట్ అన్నట్టు 2019లో కేసీఆర్ గెలిపించాడు, అందులో నో డౌట్. ఫైనాన్షియల్ పరంగా సపోర్ట్ కూడా చేశారు, ఇండైరెక్ట్ కేటగిరీ సైతం ఒప్పుకున్నాడు, నో డౌట్. అయితే ఇప్పుడు ఏంటి విషయం, ఏ చంద్రబాబు నాయుడు అరెస్ట్ని అయితే ఎటకారం చేసి రకరకాల పోస్టులతో ఇక్కడ కొంతమంది హడావుడి చేస్తున్నారు, అందులో కేటీఆర్ కూడా ఒకడు. ఆ రోజు చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత వేరే ఏదో పోస్ట్ గురించి చెప్తూ నవ్వొస్తుందని పెట్టున్నాడు, జనాలకు కాలింది, రిజల్ట్ ఏంటి చూపిస్తామని చెప్పేసి అనుకున్నారు. ఈ మూమెంట్లో మరలా ధర్నాలు చేస్తుంటే ఇక్కడ తెలంగాణలో ఎవరు ఐటీ ఎంప్లాయీస్, అది కూడా ఎలా సామరస్యపరంగా శాంతియుత ర్యాలీలు. ఏడెందుకు చేస్తున్నారు మీరు, వెళ్ళి రాజమండ్రిలో చేసుకోండి, ఎటు చేయొద్దు, అది ఇది రకరకాలుగా మాట్లాడున్నాడు. ఇక ఈ లోపు జనానికి అర్థమైంది కదా, ఈ మనిషి కేవలం వైసీపీ వాళ్ళు, వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారిని బీఆర్ఎస్ టర్న్ చేసుకోవడానికి చూస్తున్నాడు. వైఎస్ఆర్ అభిమానులు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ సైడ్ వెళ్ళకూడదు అన్నట్టుగా ఉన్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ సభ ఇప్పుడు గట్టిగా కనిపిస్తుంది. ఈ మూమెంట్లో మన జగన్ ఫేవర్, వైఎస్ఆర్ ఫేవర్ అంటే కనిపించాలి అన్నట్టుగా ఆయన మాటలు ఉన్నారా. ఇలా కాదు, అందం కలగలిపి మనమేడు చూపిద్దామని అనుకున్నారు. 2023లో బీఆర్ఎస్ని బొక్క బొరల పడేశారు, ఓడించేశారు. సారీ. అయినా కానీ వాళ్ళ తీరు మారలా. ఎగైన మొన్న మరల జగన్ అధికారంలోకి వస్తాడు, ఖచ్చితంగా గెలిచేది ఇక్కడ వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి ఓ పక్క తండ్రి, ఓ పక్క కొడుకు, ఓ పక్క కేసీఆర్, ఓ పక్క కేటీఆర్ ఇలాగే మాట్లాడాడు. ఇక ఇప్పుడు ఢిల్లీ వేదికగా జస్ట్ చిట్ చాట్ అన్నట్టు మీడియాతో ఏమన్నాడు తెలుసా, అసలు ఏపీలో జగన్ ఓడిపోయినా నాకు నమ్మట్లేదు, నా నమ్మకం రావట్లేదు, నేను నమ్మలేకపోతున్నా. అసలు అలా ఓడిపోయాడు ఆయన, అలా ఓడిపోయాడా? ఇప్పుడు అదే భ్రమంలో బతుకుతూ ఉన్నాడు ఆ జగన్ బ్యాచ్ అంతా. మీరు కూడా ఇంకా అదే బ్యాచా? మీరు ఒకటేనా? ఇంకా స్టార్టింగ్ మనం పరంపరమైన ఇంకా కూడా మారరా? జగన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు? సంక్షేమ ఫలాలు ఇచ్చాడా? మాట తప్పి మడమ తిప్పి అందరూ నెట్టేట ముంచింది జగన్మోహన్ రెడ్డి. ఏపీకి మేలు చేశాడా, న్యాయం చేశాడా? అదేమంటే ఆ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పర్సన్ ఒక ఆయన ఉంటాడు, ధర్మవరం ఎమ్మెల్యే అనుకుంటా. గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వాకింగ్ పోతా ఉండి అందరం పలకరిస్తూ ఉంటాడు. సరిపోయిందా? ఇదే చెప్పాడండి కేటీఆర్. ఆయన కేతిరెడ్డి రోజు జనాల్లోనే ఉంటా ఉన్నాడు ఆ మనిషి, బట్ ఆయన కూడా ఓడిపోయాడు, అలా ఓడిపోయాడు అని చెప్పేసి అంటున్నాడు. అర్థం కాని ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేనండి, నేను గెలిచాను, రోజు ఉదయాన్నే మధ్యాహ్నం సాయంత్రం జనాలకు కనిపిస్తూ ఉంటే వాళ్ళతో పాటు రోడ్డు మీద తిరుగుతుంటే సరిపోద్దా? నియోజకవర్గం సంబంధించి డెవలప్మెంట్ పనులు వద్దా? నియోజకవర్గంలో ప్రజలు పడే సమస్యలను తీర్చడం వద్దా? నియోజకవర్గం సంబంధించేసి తాగునీరు సాగునీరు వద్దా? పంట గిట్టుబాటు ధర వద్దా? ఎక్కడ కూడా
ఏమంటారు వైషమ్యాలు లేకుండా ఎవరి మధ్య గొడవలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవడం అలా చేయొద్దా? ఆల్రెడీ ఆ విషయంలోనే అడ్డంగా ఫెయిల్ అయింది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఏపీలో వైసీపీ వాళ్ళు ఎంత ఘోరంగా అరాచకాలుగా పాల్పడ్డారో తెలంగాణలో కొన్ని చోట్ల బీఆర్ఎస్ కూడా అలాగే చేశారు. అందుకే ఓడిపోయారు వాళ్ళు. ఏమంటాడు కర్ణుడి సాగు 100 కారణాలు అన్నట్టు అలా మాకు కూడా 1,00,000 కారణాలు ఉన్నాయి, బట్ జగన్ ఎందుకు ఓడిపోయినా నాకు అర్థం కావట్లేదు అంటాడు. మరలా ఇక్కడ అసలు ట్విస్ట్ ఒకటి కనపడింది. ఏందో తెలుసా? పవన్ కళ్యాణ్ కనుక కూటమితో కలవకుండా పోటీ చేస్తుంటే అసలు లెక్క మొత్తం వేరే ఉండేది. కూటమితో గెలవబట్టే వాళ్ళ కూటమి గెలిచింది అంటాడు. అంటే ఇండైరెక్ట్గా పవన్ అభిమానుల్ని బీఆర్ఎస్ ఫేవర్గా ఉండేలా చూసుకుంటున్నాడు ఈయన. ఎందుకు? అది పవన్ మీద అభిమానిత కాదు, పవన్ మీద భయంతో. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమిలో భాగం. కూటమి అంటే ఏంటి? బీజేపీ, టీడీపీ, జనసేన. ఇప్పుడు వాళ్ళు అదే వేలో ఇక్కడ గనక స్ట్రెంత్ కనుక అయ్యగలిగితే ఇక బీఆర్ఎస్ కనుమరిగే. ఎందుకు? ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చేసి అధికారంలో ఉంది. బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్తూనే ఉన్నారు కాంగ్రెస్లోకి. నిన్నో మొన్న నేను చూశానండి ఒక న్యూస్, అఫీషియల్దే. వెళ్తే మీరు ఐ థింక్ వీకెండ్ కామెంట్ ఆర్పి అనుకుంటా, వెళ్తే మీరు బీజేపీలోకి పోండి, కాంగ్రెస్లోకి వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళ పార్టీలో ఉన్న చెప్తున్నారంట. ఎవరు? బీఆర్ఎస్ అనేది కేసీఆర్. నేను నమ్మలేకపోయాను అసలు అది. ఇదే ఇట్ట కూడా చెప్తారా అని. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వెళ్తామని అంటున్నారు. ఎందుకు? బీఆర్ఎస్ పని అయిపోయింది. అయితే బీజేపీ లేదంటే కాంగ్రెస్ అన్నప్పుడు మీరు కాంగ్రెస్లోకి పోయి బీజేపీలో పోండి అంటున్నాడంట ఆయన. కాంగ్రెస్ మనం అది చెప్పే కదా ఈజీగా గెలిచారు వాళ్ళు. అరే నాయన, ఆ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఒకటేరా బాబు, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, ఇక్కడ అందరికి మేలు చెంది మళ్ళీ కాంగ్రెసే అన్నారు, గెలిచారు. సో ఇప్పుడు పాయింట్ ఏంటి? వీడియో ఏంటి? నేను ఇప్పుడేదే అంటున్నా, అమ్మ దీనమ్మ బత్తాయో ఏమంటే కేటీఆర్ గారు ఏంటండి? జగన్ అంటే అభిమానమా, లేదంటే అన్న అని చెప్పేసి ప్రేమ, లేదన్నప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు కనీసం మీ సైడ్ ఉండాలని చెప్పేసి ఆ రకంగానా? ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఇక్కడ టీడీపీ అంత స్ట్రెంత్ అని అవ్వకపోయినా ఇప్పుడు వీక్ పొజిషన్లో వాళ్ళు ఉన్నా టీడీపీ అభిమానులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు బీఆర్ఎస్ సైడ్ ఇప్పుడు చూడతలా. మొన్న చంద్రబాబు అరెస్ట్ అప్పుడు వీళ్ళు వాగిన వాగుండి బట్టి ఆల్మోస్ట్ మొత్తం కాంగ్రెస్ సైడ్ బీజేపీ సైడ్ టర్న్ అయిపోయారు. ఇక టీడీపీ అన్న వాళ్ళు బీఆర్ఎస్ సైడ్ చూసే ఛాన్స్ లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇటు కాంగ్రెస్ సైడ్ ఉన్నారు, బీజేపీ వాళ్ళు బీజేపీ సైడ్ ఉన్నారు. బట్ ఇక్కడ అంటే ఒక కల్ట్ అనేది ఉంది. ఆ సమూహం ఎలాంటిది అంటే పక్కా వైఎస్ఆర్ అభిమానులు అనమాట వాళ్ళు. దెన్ ఇంకేంటి, ఏపీలు కూడా ఉంటారు అటువంటి బ్యాచ్. నువ్వు ఏదైనా సరే చేయి, నువ్వు వైఎస్ఆర్ అభిమానిస్తున్నావా అంటే నీకే నా ఓటు అన్నట్టు ఉంటారనమాట. ఆ ఓట్లు పోకుండా కాపాడుకోవాలి, అప్పుడే మనకి డిపాజిట్లు అయినా వస్తాయని చెప్పేసి కేటీఆర్ అనుకుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తా. నేను మరలా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో జనాలు విరక్తి కలిగి ఇదొక పరిపాలన ఎబ్బే అని వైసీపీని ఓడించారు. ఈ జగన్ చెప్తున్నట్టు 40% ఓట్లు, ఈ కేటీఆర్ చెప్తున్నట్టు 40% ఓట్లు ఏవైతే ఉన్నాయో నిజంగా జగన్ నిజస్వరూపం తెలుసుకోలేక ఇంకా భ్రమంలో ఉండి వేసిన వాళ్ళు వాళ్ళు. అర్థమవుతుందా? ఆ భ్రమలను ఆల్రెడీ నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ఇక ఏపీలో వైసీపీ పాతాళానికి, తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే ఇద్దరు కూడా భ్రమంలోనే బ్రతుకుతూ ఉన్నారు.